అసలు కొన్ని రకాల నాలెడ్జ్ ఉంటుందండి. అది చాలా ప్రమాదకరమైంది. మరి అలాంటి జ్ఞానాన్ని మనం దాచిపెట్టడమే మంచిదా? లేకపోతే తెలియని దానికోసం వెతుక్కుంటూ వెళ్లడమే మనిషిగా మన ధర్మమా? ఇది మానవజాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటి. ఈరోజు మనం సరిగ్గా ఈ రెండు దారుల గురించి మాట్లాడుకోబోతున్నాం. దాచడమా లేక వెతకడమా? అసలు ఈ ప్రశ్నలోనే మనకు రెండు వేర్వేరు దారులు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే జ్ఞానం ఒక డేంజరస్ వెపన్ లాంటిది, దాన్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచాలి అని నమ్మేవాళ్లు. ఇక రెండోది, జ్ఞానం అనేది మన డెవలప్మెంట్కి దారి, ఎంత కష్టమైనా సరే దాన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిందే అనేవాళ్లు. సో ఫస్ట్, ఈ నాలెడ్జ్ని దాచేయాలి అని నమ్మిన వాళ్ల కథ ఏంటో చూద్దాం. అవును, జ్ఞానాన్ని దాచాలి అని నమ్మినవాళ్లు. ఈ ఐడియాకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే చరిత్రలోనే అత్యంత రహస్యమైన సొసైటీలలో ఒకటైన 9 మంది అజ్ఞాత పురుషులు. వాళ్ల మిషన్ సింపుల్, మనల్ని మన నుంచే కాపాడటం. వాళ్ల నమ్మకం ఏంటంటే కొన్ని నిజాలు, కొన్ని ఆవిష్కరణలు మనుషుల చేతికి అస్సలు అందకూడదు. ఎందుకంటే అంత పవర్ని హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ మన మనుషులకి ఇంకా రాలేదని వాళ్ళు గట్టిగా నమ్మారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆలోచన ఏదో నిన్న మొన్నటిది కాదు, వేల సంవత్సరాలుగా మనతోనే ఉంది. ఎప్పుడో అశోక చక్రవర్తి కాలంలో మొదలై 20వ శతాబ్దంలో నవలల రూపంలో పాపులరై ఇప్పటికీ సినిమాల్లో, కథల్లో బతికే ఉంది. అంటే ప్రమాదకరమైన జ్ఞానాన్ని కంట్రోల్ చెయ్యాలనే భయం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉందన్నమాట. అసలు వాళ్లు దాచిపెట్టిన ఆ జ్ఞానమేంటి? ఏముంది ఆ పుస్తకాల్లో? రాజకీయాలను శాసించే శక్తి, ఏలియన్స్తో మాట్లాడే టెక్నిక్, చివరికి టైం ట్రావెల్ సీక్రెట్. చూసారా ఎలాంటి పవర్ని వాళ్లు కంట్రోల్ చేస్తున్నారో? ఎందుకంటే వాళ్ల దృష్టిలో అంత శక్తికి మానవత్వం ఇంకా సిద్ధంగా లేదు. సరే, ఇది ఒక కథ. ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. జ్ఞానాన్ని దాచడం కాదు, దాన్ని వెతుక్కుంటూ వెళ్లాలి అని నమ్మిన కొందరు నిజమైన సైంటిస్టులు, అది కోల్డ్ వార్ టైంలో. ఈ పుస్తకం వెనుకున్న కథ మామూలుది కాదు. ఒక పక్క కోల్డ్ వార్ తారాస్థాయిలో ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అలాంటి టైంలో ఒక అమెరికన్, ఒక సోవియట్ సైంటిస్ట్ కలిసి విశ్వంలో మనలాంటి వాళ్లు ఇంకెవరైనా ఉన్నారా అని వెతకడం మొదలుపెట్టారు. అద్భుతం కదా! ఈ అనూహ్యమైన కలయికే సోవియట్ సెటీ ప్రోగ్రాంకి పునాది వేసింది. ఇక్కడే అసలు తేడా ఉంది. జాగ్రత్తగా చూడండి. వెస్టర్న్ దేశాల సెటీ ప్రోగ్రాం ఏంటంటే జస్ట్ స్పేస్ నుంచి వచ్చే సిగ్నల్స్ కోసం చెవుల రిక్కించి వినడం అంతే. కానీ ఈ సోవియట్ సెటీ అలా కాదు. వీళ్ళొక అడుగు ముందుకేసి ఏలియన్స్తో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి అనుకున్నారు. అంటే ఖాళీగా ఎదురుచూడటం కాదు, యాక్టివ్గా మన అడ్రెస్ని వాళ్లకి చెప్పాలి అని వాళ్ళు అనుకున్నారు. ఇది ఎంత